శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణం. మనం ఇప్పటి వరకు మొదటి 12 శ్లోకములు అంటే 1 నుండి 12వ శ్లోకం వరకు కర్మయోగం గురించి చెప్పడం జరిగింది. అంటే అర్జునుడు ప్రశ్నించారు, సన్యాసము త్యాగం గురించి అడిగారు. సో సన్యాసులు 3 రకాలు అన్నారు. ఆ సాత్విక సన్యాసమే కర్మయోగం అని చెప్పారు. దాని వివరణ 12వ శ్లోకం వరకు మనము చూసాము. తరువాత 13 నుండి 17వ శ్లోకం వరకు జ్ఞానయోగం గురించి చెప్తున్నారు. ఇప్పుడు మనం సరిగ్గా జ్ఞానయోగం దగ్గర ఉన్నాం. అంటే ఏమిటి జ్ఞానయోగం అంటే? మీకు చెప్పాను. ఈ జ్ఞానయోగం అంటే మనం రెండింటి యొక్క కలయిక. 1 ప్రకృతి, 2 చైతన్యము. ప్రకృతిని అనాత్మ అంటే ఆత్మ కానిది అనాత్మ. ఎందుకు? చైతన్యం అంటే ఆత్మ, ఆత్మ కానిదే అనాత్మ లేదా ప్రకృతి లేదా మాయ అనొచ్చు. సో ఈ విధంగా మనం చెప్తుంటే ఏమవుతుంది అంటే, వాస్తవానికి 5 విషయాలు చెప్పుకుంటూ వచ్చారు భగవాన్. ఏంటి 5 విషయాలు అంటే? అధిష్టానం తథాకర్త కరణం చ పృథక్ విధం వివిధాశ్చ పృథక్ చేష్టాః దైవం చ ఏవ అత్ర పంచమం అని చెప్పారు. అయితే ఏంటి? మొదట శరీరము, తర్వాత పృథక్ చేష్ట అంటే ప్రాణక్రియ, క్రియాశక్తి, తర్వాత కరణం అంటే అంతఃకరణం, మనస్సు 3 అయినాయి. తర్వాత కర్త అంటే బుద్ధి 4 అయినాయి. మరి 5 ఏంటి? దైవం. అయితే దైవం అనేటప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంట దైవం అంటే, ఇక్కడ మన చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రకృతి, వాతావరణం, పరిస్థితులు అన్నీ కూడా దైవం కిందే వస్తాయి. మన చుట్టూ ఉన్న మన నైబర్స్, మన చుట్టూ ఉన్న పరిసరాలు, మన చుట్టూ ఉన్నటువంటి మొత్తం ఎటువంటి మన జీవన విధానానికి ప్రభావితం చేస్తాయో ఇవన్నీ కలిపి దైవం కింద వస్తాయి. ప్రకృతి వైపరీత్యాలు కానీ, అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు కానీ, ఇవన్నీ కూడా దైవం కిందకే వస్తాయి. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు. ఏంటా డౌటు? అసలు భగవాన్ వీటి గురించి ఎందుకు చెప్పారు అని. ఎందుకు చెప్పారంటే, మనకి పూర్తిగా
అసలు వీటితో పని లేదు అని చెప్పడానికి చెప్పారు. ఎందుకు? ఈ 5 కూడా అనాత్మ కిందకే వస్తాయి. అనాత్మ కిందకే వస్తాయి కాబట్టి మనం ఎటువంటి కార్యం చేపట్టినా, అంటే ఏంటి అంటే శరీర వాక్కు మనస్సు, అంటే శరీరం ద్వారా కానీ వాక్కు ద్వారా కానీ మనస్సు ద్వారా కానీ మీరు ఎటువంటి కార్యక్రమం కర్మ ప్రారంభించినా ఈ 5తోనే జరుగుతుంటాయి. ఏంటి 5? అధిష్టానం అంటే శరీరము, చేష్ట పృథక్ చేష్ట అంటే మనకి ప్రాణశక్తి క్రియాశక్తి, మనస్సు బుద్ధి దైవము. అయితే మనకు డౌట్ వస్తుంది, సరే మంచి పనులు చేసేటప్పుడు ఈ 5 ఉంటాయి కదా, మరి చెడు పనులు అధర్మంగా అధార్మికమైనటువంటి చేసేటప్పుడు ఏమిటి అంటున్నారు భగవాను. న్యాయం వా విపరీతం వా పంచయేతే తస్య హేతవ. అంటే మీరు ధార్మికము చేయని పనులైనా అధార్మిక కర్మలైనా కాయిక శరీరంతోని వాచక వాక్కుతోని మానసిక అంటే మనస్తో వీటన్నింటికి ఈ 5 హేతువులు అంటే కారణములు. ముందే చెప్పాను మీకు, ఒక గదిలో ఒక ప్రోగ్రాం జరుగుతుంది. జరిగినప్పుడు అక్కడ వెలుతురుంది, కాంతి లైట్. అయితే మీరు చూడండి, ఇంతకీ ఆ లైట్ సమక్షంలో అన్నీ జరుగుతున్నాయి. కానీ లైట్ ఏమైనా చేస్తుందా? అక్కడ డ్యాన్స్ ప్రోగ్రాం జరుగుతుంది, ఆ హాల్లో ఆడిటోరియంలో లైట్ ఉంది, అక్కడ డ్యాన్స్లు అలసిపోయారు, మ్యూజిక్ కొట్టేవాళ్ళు అన్నీ. కానీ ఆ వెలుతురుకి ఏమైనా అలసట ఉందా? సపోజ్ డ్యాన్స్ బాగుంది, సూపర్ సూపర్ అన్నారనుకోండి, ఆ లైట్కి ఏమైనా గొప్పతనం కలుగుతుందా? ఏమండి బాగోలేదండి అట్ర ఫ్లాఫ్ అన్నారనుకోండి, ఆ లైట్కి ఏమైనా చిన్న బుచ్చుకుంటుందా? లేదు. అంటే ఆ లైట్ కాంతి అనేది కేవలము సాన్నిధ్యం మాత్రం అంటారు. అంటే ఆ లైట్ సమక్షంలో కార్యక్రమం జరిగినంత మాత్రాన లైట్కి ఏవైతే అంటవో అదే విధంగా ఈ చైతన్య ఆత్మ సన్నిధిలో మనస్సు బుద్ధి ఇంద్రియములు శరీరముతో కర్మలు జరుగుతున్నాయి. ఆత్మకి ఏమి అంటదు. సూర్యుని వెలుతురులో సమస్త జగత్తు వారి వారి కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ దొంగతనం చేయొచ్చు, మంచి ధర్మ కార్యక్రమాలు చేయొచ్చు. ఆ యొక్క దొంగతనము చెడు ఎవరైనా చేసినా అది సూర్యుని వెలుతురికి ఎలాగైతే అంటదో, మంచి చేసిన ఆ గొప్పతనం కూడా సూర్యుని వెలుతురికి ఎలాగైతే చేరదో, అదే విధంగా ఈ 5 రకాల కారణములతో జరిగే ప్రతి కర్మ వెనక సన్నిధి అధిష్టానముగా నేనున్నాను. నేనంటే ఆత్మ చైతన్యముగా. అందుకే చూడండి, ఇప్పుడు మనకి డే అండ్ నైట్ మ్యాచ్లు జరుగుతుంటాయి, క్రికెట్ టెన్నిస్ అన్నీ జరిగినప్పుడు అందరూ అడావుడిగా అటు ఇటు తిరుగుతుంటారు, ఆ లైట్లో ఆడుతుంటారు. కానీ లైట్ ఏమైనా చేస్తూ ఆడుతుందా? ఆడదు. చూడండి మీరంతా, ఒకవేళ జట్టు ఓడిపోయింది అనుకోండి, ఒకవేళ ఓడిపోతే ఎవరైతే ఏ జట్టు అయితే గెలిచిందో దాని దగ్గర పరుగులు తీస్తారు జనం, వాళ్ళు పొగుడుతుంటారు. ఓడిపోయిన జట్టుని విమర్శిస్తారు. ఒక్కొక్కసారి క్రికెట్ మ్యాచ్లు ఓడిపోతే వేరే దేశాల్లో దాక్కున్నారు పాకిస్తాన్ క్రికెట్ టీం, అంటే వాళ్ళ దేశంలో రానియలేదు కూడా. ఇప్పుడు గెలిచినా ఓడినా ఆ లైట్కి ఏమైనా సంబంధం ఉందా? ఆ లైట్కి ఎటువంటి మెప్పు ఉండదు, ఆ లైట్కి ఎటువంటి విమర్శ ఉండదు అని మనం చూసాం. సో అందువలన మన ప్రయాణం ఏమిటి అంటే జడంగా ఉన్నటువంటి ఈ అనాత్మ నుండి మమేకం విడిచిపెట్టి చైతన్య ఆత్మతో మీరు మమేకం చెందడమే మీ యొక్క మానవ జన్మ లక్ష్యం, కర్తవ్యం. కానీ మనం ఏం చేస్తున్నాము?
మనం ఏం చేస్తున్నామంటే ఈ 5 రకాల ద్వారా కర్మ జరుగుతున్నప్పుడు జడ పదార్థమైనటువంటి అనాత్మయే కర్త, కానీ నేను కర్త అనేసుకుంటాను. నేనంటే ఎవరు? మీ శుద్ధ చైతన్యం. ఇంతకీ మీరు చెప్పండి, అనాత్మ ప్రకృతియే కర్త, కానీ చైతన్య ఆత్మని నేను కర్త కాదు. అనాత్మయే భోక్త, కానీ నేను భోక్త కాదు అని తెలుసుకోవాలి మనం. మీరు ఒకటి గమనించాలి, అలా అని శరీరాన్ని నిర్లక్ష్యం చేయమనడం మన ఉద్దేశం కాదు. ఎందుకు కాదు? అది ఉంటేనే దాన్ని మనము మంచి కండిషన్లో ఉంటేనే కారు ఎలా వాడుకుంటామో దాన్ని కూడా అలాగే వాడుకోవాలి. ఇప్పుడు చూడండి, ఏదైనా ప్రాబ్లం వస్తే స్క్రూ డ్రైవరు ఏమైనా ఇన్స్ట్రుమెంట్లు మనం వాడుతుంటాం. అంత మాత్రాన మనం స్క్రూ డ్రైవర్ కాదు కదా. అయితే వస్తువుల విషయాల్లో మనకి చాలా వివేక జ్ఞానం ఉంటుంది. నేను స్క్రూ డ్రైవర్ కాదు, నేను కారు కాదు అని చెప్పడం తేలిక. ఇక్కడ మన శరీరంలోకి వచ్చేసరికి అత్యంత సూక్ష్మమైనవి, వాటితో మమేకం చెందితే మనం అభద్రతకి లోనవుతాము. ఎందుకు? స్థూల శరీరం అనేది నిరంతరం మారుతూ ఉంటుందన్నమాట. అందువలన మనం సహజంగా శరీరం పెరుగుతూ ఉంటుంది, క్షీణిస్తూ ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, అనారోగ్యంగా ఉంటుంది. చివరికి ఏ పంచభూతములతోనైతే పుట్టినదో ఆ పంచభూతముల్లో కలిసిపోవడానికి సమయం వచ్చినప్పుడు మనం ఎవ్వరము ఆపలేం. అందుకే మనిషి శరీరంలో ఉన్నప్పుడు చనిపోయారు, మరణించారని వార్త మీకు వచ్చింది అనుకోండి, మీరు దానికి బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకు? అబ్బబ్బా ఏం మాట్లాడుతానండి, చిన్న పిల్లడండి, బాలుడు చనిపోయాడు. అవును, బాలుడే చనిపోయాడు. ఎందుకంటే ఆ బాలుడుగా ఎంతవరకు అయితే అనుభవించాల్సి ఉందో ప్రారబ్ధ కర్మలో అంతవరకే ఉంటాడు ఆ బాలుడు కూడా. ఆయన భీష్ముడిలాగా ఇలా దగ్గర 127 సంవత్సరాలు భూమి మీద ఉండాలని లేదు కదా. గంగా మాతకి పుట్టినటువంటి ఆ శిశువులని 7 శిశువుల్ని గంగలో కలిపింది గంగామాత. అప్పుడున్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా గంగాదేవిని చాలా నిందించారు. ఈవిడ ఎంత కఠోరమైన హృదయం కలదు ఈ గంగ, పసికందులని గంగలో కలిపేస్తావా అని నిందించారు. కానీ దానికి వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే, ఆ 8 అష్టవసువులు ఒక శాపంతో పుట్టవలసి వచ్చింది. పుట్టిన వెంటనే వాళ్ళ ప్రారబ్ధ కర్మ అయిపోయిన వెంటనే ఆ తల్లి గంగామాత వాళ్ళకి మళ్ళీ మోక్షం ఇవ్వడానికనే పసికందుల్ని గంగలో కలిపింది. అయితే ఆఖరుగా పుట్టినటువంటి 8వ వాడు ఉన్నాడు కదా, వాణ్ణి కలపడానికి వీలు లేదని పట్టుపట్టాడు శాంతనుడు. సరే నీ ఇష్టం, మనం అనుకున్నటువంటి ఒప్పందము నువ్వు ఉల్లంఘించావు, నేను వెళ్ళిపోతానని గంగామాత వెళ్ళిపోయినది. ఆ మిగిలిపోయిన బిడ్డే భీష్మ పితామహ. కాబట్టి భీష్మ పితామహ శాపంలో ఎక్కువ కాలం భూమి మీద ఉండాలని ఆయన శాపం. సో ప్రారంభం ఎక్కువ ఉన్నది, మిగిలిపోయాడు. మిగతా వాళ్ళు పుట్టిన వెంటనే ప్రారంభం అయిపోయినది, వాళ్ళు ఉండడానికి వీలు లేదు. కాబట్టి ఏ రకంగా ఈ శరీరం అనేది పోతుందనేది మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, నేను ఒక అశాశ్వతమైనటువంటి శరీరాన్ని కాదు, నాలో చైతన్యం ఉన్నది అని జనరల్గా చెప్తారు మొదట. కానీ నాలో చైతన్యం ఉండడం కాదు, నేనే ఆ శాశ్వతమైన చైతన్యాన్ని అని తెలుసుకోవాలి. నేను అశాశ్వతమైనటువంటి ఈ శరీరాల ద్వారా వ్యవహారం నడుపుతున్నాను అని అర్థం చేసుకోవాలి మీరు. ఇది ఎక్కడ చెప్పారు స్వామి? 13వ అధ్యాయంలో చెప్పారు. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్సు అవినశ్యంతం. వినశ్యత్సు అంటే
నాశనమైపోయే శరీరాలలో అవినాశైన ఆత్మగా ఉన్నాను అని ఎవరు తెలుసుకుంటారో, యహ పశ్యతి సహ పశ్యతి, వాళ్ళే నిజంగా తత్వాన్ని అర్థం చేసుకున్నట్టు లెక్క. శరీరం వస్తుంది పోతుంది, కానీ నాకు ఈ రాకపోకలేమి చేయలేవు అంటే అర్థం ఏంటి? శరీరం ఉన్నంత వరకు మీరు ఎటువంటి కర్మలని ఏ కర్మలని చేయాల్సిందే, తప్పించుకొని వీలు లేదు. అందువల్ల ఆ కర్మల యొక్క ఫలాలు కూడా మీరు అనుభవించి తీరాల్సిందే. ఎలా? శరీరము అంటే శరీరం కర్త భోక్త అంటే ఏంటి? ఈ అనాత్మ ప్రకృతియే కర్త భోక్త అవక తప్పదు. ఎందుకు? శుద్ధ చైతన్యం అనేది ఎప్పుడు కర్త కాదు, దాని సమక్షంలో జరుగుతుంటాయి. మనం కర్త కాదు కాబట్టి భోక్త కూడా మనము కాదు. నేను అకర్త అభోక్త అయిన చైతన్యాన్ని తెలుసుకోవాలి. ఇలా మీరు తెలుసుకుంటే ఏమవుతుంది తెలుసా? జ్ఞానయోగం అనేది పూర్తయిందని అర్థం. ఇప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే, ఇప్పుడు 16వ శ్లోకం చూద్దాం ఒకసారి. తత్రైవం సతి కర్తారం, తత్రైవం సతి కర్తారం, తత్రైవం సతి కర్తారం, ఆత్మానం కేవలం తు యః, ఆత్మానం కేవలం తు యః, ఆత్మానం కేవలం తు యః, పశ్యత్యకృత బుద్ధిత్వాత్, పశ్యత్యకృత బుద్ధిత్వాత్, పశ్యత్యకృత బుద్ధిత్వాత్, న స పశ్యతి దుర్మతిః, న స పశ్యతి దుర్మతిః, న స పశ్యతి దుర్మతిః, తత్రైవం సతి కర్తారం, ఆత్మానం కేవలం తు యః, తత్రైవం సతి కర్తారం, ఆత్మానం కేవలం తు యః, తత్రైవం సతి కర్తారం, ఆత్మానం కేవలం తు యః, పశ్యత్యకృత బుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః, పశ్యత్యకృత బుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః, పశ్యత్యకృత బుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః. ఇప్పుడు ఒకటి చూడండి, విషయం ఏంటంటే ఇక్కడ స్పష్టమైపోయింది. ప్రతి ప్రాణి కూడా రెండింటి కలయిక. ఒకటి ఆత్మ చైతన్యము, రెండు అనాత్మ ప్రకృతి. కానీ ఈ బుద్ధి అకృత బుద్ధిత్వాత్ అన్నారు. అకృత బుద్ధి చూడండి కింద, పశ్యతి అకృత బుద్ధిత్వాత్ అంటే సంస్కరించబడనటువంటి వివేక జ్ఞానం లేనటువంటి బుద్ధి ఏమంటుంది? నేనే కర్తను అని భ్రమిస్తున్నది. ఇంతకీ ఆత్మకర్త అకర్త? ఆత్మకర్త అభోక్త. కానీ నేనే కర్త భోక్తను, నేను యజమాని, నేను నడిపిస్తున్నాను, నేనే మోస్తున్నాను ఇంటిని అని మనం అంటున్నాం కదా. అంటే వాళ్ళని ఏమంటున్నారంటే సత్యం తెలుస్తోంది, ఆత్మ కేవలం, ఆత్మ దీంట్లో పాల్గొనదు, కేవలంగా ఉంటుంది సాక్షిగా. కానీ సాక్షిగా ఉన్న ఆత్మని కర్తభోక్తగా నువ్వు భ్రమిస్తున్నావు కాబట్టి వారిని దుర్మతి అంటుంది. చూసారా? దుర్మతి అంటే అజ్ఞాని అని అర్థం. కాబట్టి ఇక్కడ చూడండి, మనమంతా చేతనము జడ ఈ రెండింటి యొక్క మిశ్రమం అన్నమాట. అందుకే మనకేమన్నాము, ఈ మిశ్రమంగా ఉంటుంది యావత్ సృష్టి అంతా కూడా శివశక్తి కలయిక,
లక్ష్మీనారాయణ కలేక, సీతారామ రాధేశ్యామ గౌరీశంకర ఉమాశంకర కలయిక అంతే. కాబట్టి జ్ఞాని కూడా రెండు మిశ్రమమే, అజ్ఞాని కూడా రెండింటి మిశ్రమమే. మరి మీరు అడగొచ్చు, స్వామీజీ జ్ఞానికి మాయా ప్రకృతి శుద్ధ చైతన్యం కదా. ఎస్. మరి అజ్ఞానికి కూడా మాయా ప్రకృతి శుద్ధ చైతన్యం కదా. ఎస్. మరి ఇద్దరిలో తేడా ఎక్కడ ఉంది? తేడా అనేది ఈ శరీర ఇంద్రియం మనసు బుద్ధులు తేడా ఉంటాయి, శుద్ధ చైతన్యంలో తేడా లేదు. అయితే మరి ఎప్పుడు తేడా మనం తెలుసుకుంటాము? మన దృష్టి కోణములో, మన దృక్పథములో భేదం ఉంటుంది. అజ్ఞాని దృక్పథం ఎలా ఉంటుంది? ఏమిటంటే ఈ ప్రపంచములో ఎలా ఊహిస్తాడు ఆయన? తనకు బాగా ఆరోగ్యంగా ఉన్నాను, మంచి బలంగా ఉన్నాను, లేకపోతే అందముగా ఇలాగా ముస్తాబు చేసుకున్నారు అనుకోండి. ఈ శరీరము యొక్క బాహ్యమైనటువంటి సౌందర్యాన్ని ఎవరైతే ఎక్కువగా ఇష్టపడిదంతే ఉంటారో ఇతరుల్లో కూడా ఆ బాహ్యమైన సౌందర్యాన్నే చూస్తారు. లేకపోతే నాకు బాగా తెలివైన ఆలోచనలుగా ఒక మమేకం ఉన్నదనుకోండి, ఇతరుల యొక్క బుద్ధి ఆ తెలివితేటలే గమనిస్తుంటారు. అంటే యద్భావం తద్భవతి, ఏ యథా మాం ప్రపచ్యంతే తాం తథైవ భజామ్యహం. అందువలన ప్రపంచం ఏంటంటే ఒక అద్దం లాంటిదే. మనం ఎలాగైతే మన ఇంటి మీద, మన ఇంట్లో ఒక పెద్ద గోడకి అద్దం పెడతాం, ఫుల్ మిర్రర్, హోల్ బాడీ అందులో కనిపిస్తుంది, కాలు నుండి పాదముల నుండి మీ శిరస్సు వరకు. ఏం చూస్తాం చెప్పండి? అంటే మన ముఖం నుండి కింద వరకు అన్ని చెక్ చేసుకుంటూ అన్ని కోణముల్లో, అంటే ఇది బాగుందా, చెవులు, ముక్కు, నోరు, చేతులు అన్ని చూసుకుంటాం. జుట్టు, ఎంట్రుకలు, ఒక్క వైట్ అయ్యి తెల్ల ఎంట్రుకు ఉందనుకోండి, కింద మీద పడి దాన్ని లాగేయడానికి ప్రయత్నిస్తారు మన వాళ్ళు. అందువలన మనకి దేని మీద అయితే ఆసక్తి ఎక్కువగా ఉందో ఆ కోణంలోనే ఎదుటివాడిని మనం చూస్తాం. సపోజ్ మనకి అలంకరించుకోవడం కంటే ఒకవేళ వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచన, మనలో ఉన్న తెలివితేటలు మనం ఎక్కువగా అభినందిస్తున్నాం అనుకోండి, వాళ్ళలో ఉన్న తెలివితేటలు, వాళ్ళ ఆలోచన గమనిస్తాం. అందువలన అజ్ఞాని ఇక్కడ ఎలా చూస్తారో చెప్తున్నారు ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణ. ఏంటి అంటే దుర్మతి, అతనికి తనేమిటో సరైన అవగాహన లేదు. కాబట్టి ఈ స్థూల శరీరము, ఈ ప్రాణమయ కోశము, మనోమయ కోశము, ఈ బుద్ధి వాటితో అభిమానం పెంచుకుంటారు. అందువలన ఆయనకి వాటి వెనక ఉన్నటువంటి ఆ శుద్ధ చైతన్య ఆత్మను గుర్తించరు అజ్ఞానులు. అందుకే వాళ్ళకి ఏమన్నారు? దుర్మతి. అయితే మరి ఏం చేస్తారు? నపశ్యతి, నపశ్యతి. చూసారా? పశ్యన్నపిచ నపశ్యతి అంటే సత్యం నీ కళ్ళ ముందు ఉన్నది కానీ నువ్వు చూడట్లేదు. అందువలన తప్పుగా తనను తాను చూసుకోవడమే దుర్మతి అంటారు. దుర్మతి అంటే అజ్ఞాని అని అర్థం. ఇంతకీ అసలు స్వరూపం ఏంటి? కేవలం ఆత్మానం, శుద్ధ చైతన్యమే ఆత్మ. అంటే శుద్ధం అంటే ఏంటి? కర్త భోక్త లేనటువంటి, కేవలము అకర్తృత్వం అభోక్తృత్వంగా ఉన్నటువంటి శుద్ధ చైతన్యంకి ఈ ప్రకృతి శరీరము మనస్సు బుద్ధిలో జరిగేవి అంటవు. అయితే తనకు తానుగా ఏమిగా భావిస్తున్నాడు? కర్తగా భావిస్తున్నాడు. కర్తారం పశ్యతి. చూసారా? కర్తారం పశ్యతి తత్ర ఏవ సతి కర్తారం పశ్యతి. ఎందుకు? అకృత బుద్ధిత్వాత్, ఆ బుద్ధి మలినమైపోయింది ఆయనకి. అందువలన అతను తాను ఈ యొక్క స్థూల శరీరము స్థూల బుద్ధి మీద ఆధారపడి ఉన్నాడు అనమాట. కాబట్టి కర్తారం పశ్యతి తత్ర ఏవం సతి అని సత్యం అయినప్పటికీ, ఆత్మ సత్యం అయినప్పటికీ ఈ 5 ఉన్నాయి కదా, ఏంటవి?
పంచవిధ అనాత్మ ఇప్పుడే చెప్పాం మనం. అధిష్టానం శరీరము, ప్రాణము, మనస్సు, బుద్ధి, దైవం అని చెప్పాం. ఈ 5 కూడా అనాత్మే. అంటే ఆత్మ అకర్త సత్యం, ఆత్మ అభోక్త సత్యం. కానీ అజ్ఞాని ఆత్మ గురించి తెలియకపోవడం వలన ఆత్మయే కర్త అంటాడు. ఎందుకు? అకృత బుద్ధిత్వాత్. శాస్త్ర అధ్యయనం చేయరు, వారి జ్ఞానం రాదు, జ్ఞాన చక్షు అనేది ఓపెన్ అవ్వదు. అందుకే మీరేం చెప్తే దేవుడా, దేవుడు లేడు, ఏమి లేదు, చూపెట్టు, దేవుడు చూపెట్టు అంట. దేవుడు చూపెట్టాలంటే చూపెట్టని మాట్లాడుతున్నాడు కదా, ఆ మాట్లాడడానికి శక్తి వెనక దేవుడు, అది ఆయనకి తెలీదు. కాబట్టి అకృత బుద్ధిత్వాత్ అంటే శాస్త్ర జ్ఞానం లేదు, శాస్త్ర చక్షువు లేదు అని అర్థం. అయితే మీరు అనొచ్చు, అదేంటి అంత మాట అనేసారు? నేను ఎన్నో పిహెచ్డీలు చేశాను, ఇప్పటి వరకు 5 పిహెచ్డీలు చేశాను. కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, హిస్టరీ, పాలిటిక్స్, ఎకనామిక్స్ అన్నిట్లో. వాటన్నిటికీ మనం తప్పు పట్టట్లేదు. వాటి విలువ వాటికి ఉన్నది, వాటి గొప్పతనం వాటికి ఉన్నది. కానీ ఆత్మజ్ఞానం పొందాలంటే ఆత్మ గురించి బోధించినటువంటి భగవద్గీత ఉపనిషత్తులు అనేవి అధ్యయనం చెయ్యాలి. అది స్వతహాగా చెయ్యకూడదు. గురుముఖాత్ అంటే గురువు సమక్షంలో గురువు ద్వారా చెయ్యాలి. కానీ ఈ అజ్ఞానులకి ఏంటి, 24 గంటల టైం సరిపోదు, బిజీ. అందువలన వేదాంతం అనేది మనకి ఇప్పుడు కాదండి, ఏదో టైం పాస్. రిటైర్ అయిన తర్వాత, ముసలోళ్ళు అయిన తర్వాత రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లో టైం పాస్ బటానీ, టైం పాస్, టైం పాస్, టైం పాస్, టైం పాస్ అంటుంటు. ఈ టైం పాస్ అన్నట్టు ఈ కాలక్షేపం కోసం ఎలాగైతే మనము బటన్లు ఏవో నమ్ములుకుంటూ మనం ప్రయాణం చేస్తుంటామో, ఈ వేదాంతం కూడా, ఈ గీత, భగవద్గీత కూడా టైం పాస్, కాలక్షేపం అని భావిస్తారు. నిజానికి అదంతా మన భ్రమ. ఎందుకు? ఈ ఆత్మతత్వంకి మన జీవన విధానానికి సంబంధం లేదు అని మనం బ్రతికేస్తున్నాం జనరేషన్ తరాలుగా. కానీ ఒక్కటి గమనించండి, మన జీవన విధానానికి మన ఆత్మతత్వానికి మధ్య వేరు చేయలేనటువంటి సంబంధం ఉంది. కానీ అది తెలియకుండా మనం ఎంతో ఉన్నత శిఖరాలకు ఎక్కామని భ్రమలో ఉంటాం. అర్జునుడు వలె. అర్జునుడు కూడా ఎన్నో సాధించాడు, అన్ని మెడల్స్, అన్ని మెమోటోలు అన్ని సాధించి పెట్టేశాడు ఆయన. కానీ కురుక్షేత్ర యుద్ధ భూములు వచ్చేసరికి ఒక్కసారి కూలిపోయాడు రథం పైన. మనం కూడా ఒక్కసారి కూలిపోతాం ఇటువంటి పరిస్థితులు వస్తే, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు. అందువలన మనమేమనుకుంటాము, ముందు కుటుంబ బాధ్యతలు, వ్యాపారము, ఉద్యోగాలు ఇవన్నీ నెరవేరుస్తాం, ఆ తర్వాత చూద్దాంలే ఎప్పుడు, అప్పుడు మిగిలి ఉంటే. ఇది జరిగే పని కాదు అంటారు మహాత్ములు. ఎందుకు? సముద్రం దగ్గరికి వెళ్ళి వెయిట్ చేద్దాం, ఆగండి, ఎందుకు, అలలన్నీ ఆగిపోయిన తర్వాత స్నానం చేద్దాం, కూర్చోని చెప్తాను అంటాడు అతను. సముద్రం అలలు ఎప్పుడైనా ఆగుతాయండి స్నానం చేయడానికి? ఇది కూడా మీ బరువు బాధ్యతలు అనే ఈ జీవితంలో ఆఖరికి నేను గీత చదువుతానంటే నీ పని గోడ మీద గీత గీసినట్టు మారిపోతావు తప్ప, అవసరమైతే గోడ మీద మన ఫోటోలు వెళ్ళిపోతాయి తప్ప మనకి ఆ సమయం రాదు. ఒకవేళ అన్ని తీరి విషయం చిక్కింది, టైం వచ్చింది అనుకోండి, అప్పుడు మన ఇంద్రియం సరిగా పనిచేయవు. ఆడు కృష్ణ అంటే కుష అంటారు మీరు, కుషగడ్డి అని. వాళ్ళు ఏమంటారు వినిపించదు, కనిపించదు, ఇంద్రియం పని చేయవు, కూర్చోలేము. ఒక అరగంట పాటు కూర్చోవాలంటే అదొక పెద్ద ప్రాజెక్ట్ అనమాట. కాబట్టి ఒకవేళ వచ్చిన అలా నిద్రపోతారు తప్ప బుద్ధి పని చేయదు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? నిజానికి మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని యథార్థంగా అంచనా వేయకుండా తప్పుగా అంచనా వేయడమే సంసారము. ఎందుకు చెప్పండి? అసలు సంసారము సమస్యలంటూ ఉండవండి. ఎందుకు ఉండవంటే, ఎండాకాలంలో ఎండ వేడిగా ఉండడం అనేది సహజం. కానీ ఎండకు మనము అనేక కంప్లైంట్లు ఇస్తాం.
ఎండ మండిపోతుంది మండిపోతుంది, దాని మీద కంప్లైంట్, సమస్యగా ఫీల్ అవుతాం. శీతాకాలం వచ్చిందనుకోండి, చలి చలి చలి, అబ్బా ఎముకలు కొరికేసిన చలి అండి అంట. శీతాకాలం చలిగా ఉండడం సహజం, దాన్ని సమస్యగా ఫీల్ అవ్వడం మన తప్పది, మన అజ్ఞానం. కాబట్టి మనకు వయసు వచ్చిన తర్వాత జాయింట్ పెయిన్లు వస్తాయి, మోకాలు పెయిన్లు, కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేరు, కంప్లైంట్, సమస్య. ఏంటి సమస్య? నీకు వయసు అయ్యింది, అది సహజం, అది కంప్లైంట్ అంటే ఎందుకు అవుతుందండి? అందుకే మన భారతదేశంలో మనకు సహజంగానే ఇలాంటి జీవన విధానం పెట్టారు. ఎందుకు చెప్పండి? ఎందుకంటే అదే ఇతర దేశాల్లో ఒక్కసారి రోడ్డు ఏమైనా పాడైంది అనుకోండి, గంటల్లో నిమిషాల్లో రిపేర్ చేసి పడేస్తారు అక్కడ. మనకిక్కడ రోడ్డు ఏమైనా రిపేర్ అయింది అనుకోండి, కొన్ని నెలలు సంవత్సరాలు పట్టినా రిపేర్ చేయరు. అంతవరకు ఓపిక్గా కంప్లైంట్ చేయకుండా తితిక్ష వహిస్తూ వెళ్ళిపోవడమే మనం. అందువలన ఎందుకంటున్నారంటే మనము ఈ సమాజాన్ని, ఈ వాతావరణ పరిస్థితిని తప్పుగా అంచనా వేస్తున్నాము. ఎందుకంటే మన బుద్ధి సంస్కరించబడలేదు, మన మనస్సు సంసిద్ధంగా లేదు, మనకి మన స్వరూపతత్వం అలవడలేదు. అందువలన మీరు ఎన్ని పీజీలు, పిహెచ్డీలు, ఎన్ని కంకణాలు కట్టుకొని అవధానులు, సహస్ర అవధానాలు ఎన్ని చేసిన కవులుగా, విప్లవ కవులు విరసమో వర్దిల్లాలి, విప్లవం వర్దిల్లాలి, మీరు ఎన్ని హంగామాలు చేసినా చివరికి మీరు సత్యాన్ని గమనించట్లేదు. ఏంటి? పశ్యన్నపిచన పశ్యతి మూఢ ఉదర నిమిత్తం బహుకృత వేష అన్నారు భజగోవిందం. అంటే అర్థం ఏంటి? కళ్ళు తెరిచి తన చూడవలసిన దాన్ని చూడట్లేదు. ఎందుకు? వెనకున్న మనసు పని చేయట్లేదు. అందువలన ఇక్కడ ఉపనిషత్తులు ఏమంటున్నాయి? తను ఆల్రెడీ ఏ మాయలోనో ఏ వలలోనో పడడం ఖాయం. ఎందుకు? సత్యాన్ని వెనక్కి పెట్టాడు, అసత్యాన్ని పట్టుకుంటున్నాడు. ఆయన పడడంతో పాటు ఒక గ్రూప్ని తీసుకెళ్తున్నాడు అనమాట అందులో ముంచడానికి. చూడండి, కొంతమంది కొన్ని ఇలాంటి చెప్తే స్కీములు, స్కాములు జరుగుతుంటాయి. వాళ్ళతో పాటు వాళ్ళు నమ్ముకున్న వారందరూ బుక్ అయిపోతారు అందులో. అందువలన ఉపనిషత్తులు ఏమి చెప్తున్నాయంటే, అవిద్యాయామంతరే వర్తమాన స్వయం ధీర పండితం మన్యమానా దంద్రమ్యమాన పర్యంతి మూఢా అంధేనైవ నీయమానాయత అంధా అన్నారు. చూసారా ఇక్కడ ఎంత విచిత్రము? ఆయన అహంకారం, అజ్ఞానముతో దానికి కళ్ళు కానక నేనే సకల శాస్త్రము తెలిసి నేను చెప్పిందే సత్యం అని భ్రమలో ఉండి మిగతా వాళ్ళందరినీ భ్రమలోకి నెట్టి ఆయన ఎలాగా సర్వనాశనం అవుతారు, ఆయనతో నమ్ముకొని అంధవిశ్వాసాలు. అందుకే ఈ శవాన్ని పడుకోబెట్టే టీం ఒకటి ఉంటుంది, శవాన్ని నిలబెట్టే టీం ఒకటి ఉంటాయి. వాళ్ళు ప్రపంచంలో అందరినీ మాలో కలుపుకోవాలని అదే 24 గంటలు ఒక ప్రాజెక్టుగా పనిచేస్తారు. వార్తలు చెప్తామని వార్తలు. కాబట్టి వీళ్ళ దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సనాతన ధర్మంలో ఋషులు గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు. వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఆవిష్కరణలు నా భూతో నా భవిష్యతి. అలాంటి ఆవిష్కరణలు, తెలివితేటలతోనే మనం ఈరోజు మన జాతీయ పతాకాన్ని చంద్రుని పైన పాతి పెట్టాం. కానీ ఈ పడుకోబెట్టి శవము, ఈ నిల్చోబెట్టి శవాన్ని పూజించే ఈ అంధవిశ్వాసాల నమ్మకాల వాళ్ళు ఏమంటారంటే, మన జెండాలోనే చంద్రుని పెడదాం అంటారు వాళ్ళు. చూసారా? మన 3 రంగుల మువ్వెన్నెల జెండాలోనే చంద్రుని పెట్టాలని వాళ్ళ కోరిక. మనమేమంటున్నాము? మన జెండాని తీసుకుని వెళ్ళి చంద్రునిపై మనం పెడతాము, పాతి పెట్టాం మొన్న చంద్రయాన్ 3. చూసారా? అందువలన దుర్మతి అంటారు వాళ్ళని. ఎందుకు? సత్యాన్ని గుర్తించట్లేదు వాళ్ళు. మనకేంటి సమస్య? అసలు సనాతన ధర్మం అనేది వసుదైవ కుటుంబకం. మన ప్రార్థన లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్తారు. సో ఈ విధంగా జ్ఞానయోగం అనేది పూర్తయింది. ఎక్కడితో? 17వ శ్లోకముతో పూర్తి చేస్తున్నారు. ఎలా? 16వ శ్లోకములో
అజ్ఞాని దృక్పథం దృష్టి ఎలా ఉంటుందని చెప్పారు. ఇప్పుడు మరి 17వ శ్లోకములో జ్ఞాని దృష్టి దృక్పథం ఎలా ఉంటుందని చెప్పి ఈ యొక్క జ్ఞాన యోగాన్ని 17వ శ్లోకముతో పూర్తి చేస్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అందువలన ఇప్పుడు 17వ శ్లోకం చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. దీన్ని తప్పుగా అర్థం చేసుకోవడానికి నిజంగా 100కి 99% అంటే 100కి 97, 98, 99 మంది తప్పుగా అర్థం చేసుకునే శ్లోకం అంటే ఏంటంటే ఇలాంటి శ్లోకమే. యస్య నాహం కృతో భావః యస్య నాహం కృతో భావః యస్య నాహం కృతో భావః బుద్ధిర్యస్య న లిప్యతే బుద్ధిర్యస్య న లిప్యతే బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ హత్వాపి స ఇమాన్ లోకాన్ హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే నహంతి న నిబధ్యతే నహంతి న నిబధ్యతే యస్య నాహం కృతో భావః బుద్ధిర్యస్య న లిప్యతే యస్య నాహం కృతో భావః బుద్ధిర్యస్య న లిప్యతే యస్య నాహం కృతో భావః బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. ఈ యొక్క శ్లోకం ఎలాంటిదంటే చిన్న పిల్లవాడికి ఒక కత్తి ఏదైనా చేతిలో పెడితే ఎంత భయపడతామో మనము, అజ్ఞాని చేతిలోకి ఈ శ్లోకం వెళ్తే అంత ప్రమాదం అన్నమాట ఈ సొసైటీకి, సమాజానికి. ఒకడు ఉంటాడు ఈ మధ్యలో, ఒక నక్సలైట్ లాగా గెడ్డాలు పెంచుకొని తిరుగుతుంటారు కొంతమంది, ఆ నల్ల డ్రెస్ వేసుకొని. వాళ్ళు ఎక్కడి నుంచి ఉగ్రవాదులో టెర్రరిస్టులో తెలియదు. వాళ్ళు రామరాజ్యము ఏవో ధర్మము సనాతన ధర్మం పేర్లు పెట్టుకుని వాగుతూ తిరుగుతుంటారు గ్రూపులుగా. వారు మన పండితుల పైన, అర్చకుల పైన, గుళ్ళ మీద వెళ్ళి పడతారు. ఎందుకంటే ఆ వాళ్ళే భయపడతారు, వీళ్ళకి ఇంకెవరు భయపడరని. వారు ఏం చేస్తాడంటే భగవద్గీతలో ఈ శ్లోకాన్ని కోట్ చేస్తుంటారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అది కోట్ చేసి ఈ శ్లోకం కోట్ చేస్తాడు. యస్య నాహం కృతో భావః బుద్ధిర్యస్య న లిప్యతే అత్వాపి సయమాలోక నహంతి న నిబధ్యతే. ఈ మధ్యకాలంలో మీరు వినుంటారు, ఈ యొక్క మతి భ్రమించిన గ్యాంగ్ ఒకటి ఈ శ్లోకాన్ని కోట్ చేసి వారికి ఎవరు అడ్డంగా వస్తే వాళ్ళ మీద వెళ్ళి పడతారన్నమాట, గ్రూప్ వెళ్ళి. ఇది చాలా తప్పుగా కోట్ చేయడం. అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు. అందుకే ఈ శ్లోకం చాలా ప్రమాదకరమైనది ఎవరికి? అజ్ఞానుల వలన. అందువలన జ్ఞాని యొక్క స్థితి అంటే జీవనముక్తుల యొక్క స్థితి చెప్పడానికి ఈ శ్లోకం కోట్ చేశారు. ఎందుకు? భగవాన్ అర్జునికి ఎక్కడ గీత చెప్తున్నారు? టెంపుల్లో కాదు, గుడిలో కాదు, బడిలో కాదు, చెప్తుంది యుద్ధ భూమిలో. అందువలన ఆ శత్రు సైన్యాన్ని చూపెట్టి చెప్తున్నారు భగవాన్. అంటే అర్థం ఏంటి అంటే ఎవరైతే ఈ ఆత్మ అనాత్మ రెండు నా అంశ అయినప్పటికీ జ్ఞాని ఏంటి అంటే వేదాంతము పూర్తిగా, భగవద్గీత, ఉపనిషత్తులు ఒక క్రమ పద్ధతిలో, ఒక జ్ఞాని. అందువలన ఈ శ్లోకం కోట్ చేశారు. యస్య నాహం కృతో భావః బుద్ధిర్యస్య న లిప్యతే యస్య నాహం కృతో భావః బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే.
ఒక గురువు దగ్గర అధ్యయనం చేసి శ్రవణమయ్యి మననమయ్యి నిధిధ్యాసన పూర్తయినప్పుడు ఆయనకి ఈ అనాత్మ నేను కాదు, అనాత్మలో సర్వం జరుగుతున్నాయి, అవన్నీ జరగడానికి నా సన్నిధి అవసరము, నా సమక్షం అవసరము, కానీ వాటితో నాకు ఎటువంటి ప్రమేయం లేదు అని తెలుసుకుంటాడు జ్ఞాని. అందువలన జ్ఞాని నిరంతరము ఆ నిత్య జ్ఞానం కలగడానికి దీర్ఘకాలం పాటు నిధిధ్యాసనలో ఉంటారు. అందువలన ఈ నిధిధ్యాసన పూర్తయినప్పుడే అప్పుడు అనుకుంటారు ఈ శరీరం అనేది పాంచభౌతికమే, అది ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోవలసిందే, అది నాకు ఒక సహాయం అందిస్తున్నటువంటి ఒక పరికరం మాత్రమే శరీరం. ఎప్పుడైతే సరైన అవగాహన ఉంటుందో అప్పుడే ఆ క్షణమే మీకు మోక్షం కలుగుతుంది. అంటే యస్య అంటే ఇక్కడ ఎవరు? జ్ఞాని. అంతకుముందు ఏం చెప్పాము? యస్య అంటే అక్కడ అజ్ఞాని, ఇక్కడ యస్య అంటే జ్ఞాని. అంటే ఏంటి? బాగా సాధన చతుష్టయం, సద్గుణ సంపత్తి, దైవీ సంపత్తి కలిగినటువంటి ఆ జ్ఞాని శ్రవణము మననము నిధిధ్యాసన పూర్తి చేసినటువంటి ఆ జ్ఞాని ఏమంటున్నారు? అహంకృత భావ నా అస్థి. చూసారా, నేనే చేస్తున్నాను అనే భావన ఆయనలో ఉండదు. ఈ భావన ఎవరిలో ఉంటుంది? అకృత బుద్ధి అంటే అజ్ఞానంలో ఉంటుంది. ఎందుకు? అజ్ఞానం నేను చేసేస్తున్నాననే భావన ఉంటుంది. అజ్ఞానం ఏమనుకుంటాడు? నేనే రఘువంశం నుంచి వచ్చాను, నేనే శ్రీరామచంద్రుని యొక్క వారసత్వం అని ఆయన ప్రకటించుకుంటాడు. వాస్తవానికి రఘురాముడు శ్రీరామచంద్రుడు యావత్ ఈ భూమండలం ఈ భారతదేశం అంతటికి మనకి ఆయన ఒక తాత లాంటి వారు అనమాట. అంటే తాత తాత గ్రాండ్ ఫాదర్ అలా వెళ్ళామనుకోండి, ఎక్కడో ఒక దగ్గర శ్రీరాముడే మన తాతగా తేలుతుంది. ఎందుకు? ఆయన వంశమే కాబట్టి. మనం అంతా ఆయన వంశం అయితే ఈ పిచ్చి పేలాపని పేలినోడేంటి నేను ఆయన వంశం అంటాం, మరి మిగతా వారి సంగతి ఏంటి? కాబట్టి అజ్ఞానం ఏమనుకుంటాడంటే నేను కర్త, అహంకారంతో మితిమీరిపోయిన అభిమానం ఉంటుంది. కానీ జ్ఞానికి ఏంటి? ఆ అభిమానం ఉండదు. ఎందుకు? శరీరం అనేది వాడుకుంటున్నటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్, పరికరం. మీలో ఎవరైనా సరే కారుతో మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళారు, శంషాబాద్ వచ్చారు, నేనే కారు అంటారా, నా కారు అంటారా? అలాగా. అందువలన గుణేషు వర్తంతే ఇంద్రియాని ఇంద్రియార్థేషు వర్తంతే. ఇంద్రియాలు ఇంద్రియార్థాల్లో ప్రవర్తిస్తున్నాయి, గుణాలతో ప్రవర్తిస్తున్నాయి. ఇతిమత్వాన సజ్జతే, నాకేమి అంటదు. అందువలన స్థూల శరీరము ఈ పాంచభౌతికము ఈ సృష్టిలో ఒక భాగం. దానికి దేశకాల పరిమితులు ఉంటాయి. శరీరానికి వస్తున్నట్టు మార్పు చేర్పులు ఎవరూ ఆపలేదు. మీకు ఎంత ధనం ఉన్నని, మీ ఫ్యామిలీ డాక్టర్ అవని, అయినా టైం వస్తే ఆ డాక్టరే ముందు పోతాడు మనకంటే. అందువలన మనం ఎప్పుడు కూడా శరీరాన్ని శాశ్వతంగా ఉంచడానికి ప్రయత్నించకూడదు. అందుకే మనకి 2వ అధ్యాయంలో చెప్పారు, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యేతే నత్వం శోచితుమర్హసి. చూసారా, అసలు మార్చడానికి వీలు పడిన వాటిలో మనం మార్చడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నాము? ఓహో, అజ్ఞానం అనే కిరీటాలను ధరించున్నాం కాబట్టి నువ్వు మార్చలేని పరిస్థితి గురించి బాధపడే లాభం లేదు. శరీరం అన్నాక మారక తప్పదు. చలికాలం వస్తే అమ్మో చలి, ఎండాకాలం వస్తే వేడి అంటారు. కానీ అలా కంప్లైంట్ చేయకుండా ఇది ప్రకృతి నియమాలు విరుద్ధంగా మనము వెళ్ళకూడదు అని జ్ఞాని పక్కాగా తెలుసుకుంటారు. అందువలన అహంకృత భావ నాస్తి, నేను కర్తను అనుభవిస్తున్న భోక్తును అనే భావన జ్ఞానులు లేశమంతే ఉండదు, మొత్తం కరిగిపోతుంది.
అందువలన యస్య బుద్ధి నలిప్యతే, ఆ బుద్ధికి అంటవు. ఏంటి అంటవు? నేను కర్తను కాదు కాబట్టి నేను భోక్తను కాదు అనేది స్పష్టమైపోతుంది ఆయనకి. అందువలన తనకున్న ప్రారబ్ధ ఫలం ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు సాక్షిగా చూస్తుంటాడు. కానీ కొంతమంది నాకే ఎందుకు జరిగింది, మాకే ఎందుకు జరిగింది అని నిలదీస్తుంటారు. నీకే ఎందుకు జరిగింది, మీకే ఎందుకు జరిగిందంటే మీ ప్రారబ్ధ కర్మ, ఆ ప్రారబ్ధంతో నువ్వు వచ్చావు, ఆ జ్ఞానం నీకు తెలియదు. అందువలన కర్మ ప్రత్యక్షంగా ఆనందమో దుఃఖమో ఇవ్వలేదు, దానికి ఒక శరీరం కావాలి. మీరు చెప్పండి, కరెంటు ఉన్నది, చీకటిగా ఉన్నది, ఎలాగా? కరెంటు ఉన్నదని చీకటిగా ఉందండి, ఏంటి విచిత్రం? కరెంట్ అయితే ఉన్నది కానీ చీకటిగా ఉంది. ఎందుకు? బల్బు పెట్టలేదంట ఆవిడ. బల్బు పెట్టకుండా కరెంటు ఉన్నదనగానే వెలిగిపోవాలి, అంతా ఎలాగెలిగిపోతుందండి బల్బు లేకుండా. అందువలన మీ కర్మ అనేది డైరెక్ట్గా ప్రకటమవడానికి వీలు లేదు, దానికి ఒక శరీరం కావాలి. మీరు పూర్వజన్మలు అనేక కర్మ ఫలాలు అన్నీ ప్రకటన అవ్వాలంటే దానికి ఒక శరీరం కావాలి, శరీరం ద్వారా మాత్రమే అనుభవించాలి. కాబట్టి ఇక్కడ మనము ఒక దోమ కుట్టినా మనం ఫీల్ అవ్వకూడదు. ఓహో, దోమ కోట ద్వారా మలేరియా రావాలని ఉంది అంటే దోమ మనకి సాయం చేస్తుంది. ఎందుకంటే మలేరియా ద్వారా కొంత అనుభవం అనేది పోవాలి మీ శరీరం నుండి, మీ ప్రారంభం నుండి. కాబట్టి మనకి భార్య చేవాట్లు పెట్టినా భార్య మెచ్చుకున్నా, భర్త చేవాట్లు పెట్టినా భర్త మెచ్చుకున్నా, తల్లిదండ్రులు చేవాట్లు పెట్టినా తల్లిదండ్రులు మెచ్చుకున్నా, పిల్లలు ఎదురు తిరిగినా, పిల్లలు మనకి ప్రేమగా ప్రవర్తించిన, ఇవన్నీ కూడా మన ప్రారంభంలో భాగమే. కాబట్టి ఈ సత్యాన్ని మనం ఆకలింపు చేసుకోవాలి. ఇది మర్చిపోయి మనం అనేక రకాల తప్పిదాల్లో మనము అడుగులు పెడుతుంటాం. ఎందుకు? మన బుద్ధి ఈ అహంకారంతో నేనే కర్తనని నిండిపోయింది. కానీ ఇక్కడేమంటున్నారు? జ్ఞానికి బుద్ధి స్పష్టమైన క్రిస్టల్ క్లియర్, నేను కర్త భోక్తనని అభిమానం లేదు. సహా అటువంటి జ్ఞాని ఇమాన్ లోకాన్ అత్వా అపి, చూసారా? అటువంటి జ్ఞాని ఈ లోకములో ఆయన చేతిలో ఏ ప్రాణులైనా ప్రారబ్ధవశాత్తు ఒకవేళ సంహరించబడినప్పటికీ నేను చంపాననే భావన లేదు కాబట్టి దాని యొక్క పుణ్య పాపాలు ఆయనకి అంటవు అని చెప్పారు. చూడండి, ఇది చాలా తప్పు మెసేజ్ వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ జ్ఞాని కూడా కొన్ని కర్మలు చేయక తప్పదు. అంటే కర్మలు అంటే ఏంటి? కర్తృత్వంతో చేయరు. ఎందుకు? సన్యాసాశ్రమ ధర్మాలు కూడా ఉంటాయి. గృహస్థ అయితే గృహస్థ బాధ్యతలు ఉంటాయి. అందుకని వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు మనము వారిని గౌరవించి సన్మానించి మనము కనురెప్పల్లాగా చిన్నపిల్లలా కాపాడుకోవాలి. ఎందుకు? మన బాల్యములో ఏ విధమైనటువంటి స్థితిలో ఉంటామో బాగా ముసలైనప్పుడు కూడా బాల్యావస్థ వస్తుందంట మళ్ళీ. కాబట్టి వాళ్ళు మనం సేదరించుకోకూడదు. అందువలన ఇక్కడ ఏంటంటే మనకు కొన్ని ధర్మాలు ఇచ్చారు. బ్రాహ్మణ వర్ణం ధర్మం ఏమిటి, క్షత్రియ వర్ణం ధర్మం ఏమిటి, వైశ్య వర్ణ ధర్మం ఏమిటి, శూద్రవర్ణ ధర్మం ఏంటి, ఈ 4 మనలో ఉంటాయి. మనం ఏ సమయంలో, ఏ ప్రదేశంలో, ఏ కాలంలో ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది మన గుణాలు చెప్తున్నాయి. అందుకే గుణాలు బట్టి మీరు చేసే కర్మ బట్టి వర్ణం వచ్చిందని చెప్పాం మనం ఇంతకుముందు. కాబట్టి జ్ఞాని కూడా ఈ యొక్క వ్యవహారంలో ఉంటారు కాబట్టి వీటి నుండి తప్పించుకోవడానికి వీలు లేదు. కానీ మీరు ఒకటి గమనించండి, ఈవెన్ మహాజ్ఞాని, ఈవెన్ అవతారమూర్తి కృష్ణ ప్రేమ, కంపాషన్ అండ్ కైండ్నెస్ విడిచిపెట్టలేదు. కానీ పార్షియాలిటీ ఉండకూడదు. పార్షియాలిటీ, మనలో పక్షపాతం ఉండకూడదు, మనలో దయ ఉంటుంది. చూడండి, శిశుపాలుడికి 100 తప్పుల వరకు క్షమించాడు. ఇంకా తప్పులు చేసుకుంటూ ఆ పాప కూపములో, అంటే ఆ నదిలో, ఆ నూతిలో మునిగిపోతున్నాడు. ఇంకా ఆయన మీద దయ కలిగింది శ్రీకృష్ణుడికి.
కాబట్టి ఇక నీకు ఇంకా అవకాశం లేదని దయతో కంపాషన్తోనే ఆయన శిరస్సు ఖండన జరిగింది. అందువలన మన ధర్మం ఏం చెప్తుందంటే సామ దాన భేద చివరికి ఇంకా అవకాశం లేకపోతే దండన ఇచ్చింది. అందువలన అక్కడ దండన కూడా దయకి స్వరూపమే అన్నారు. చూడండి, దుర్యోధను ఒప్పించడానికి రాయబారికి వెళ్ళి ఎంతో ప్రయత్నించారు భగవాన్ శ్రీకృష్ణ. కానీ రాయబారిని బంధించాడు ఆయన. అంటే సామధాన భేద అనేవి విఫలమయ్యాయి కాబట్టి, దండ అనేది లాస్ట్ కాబట్టి చలో కురుక్షేత్ర మిలేంగే అన్నాడు అనమాట. ఇంకేమైంది? యుద్ధం స్టార్ట్. అందువలన ఇక్కడ మనం ఏం చెయ్యాలి అంటే, మనం ఏది చేస్తున్నప్పటికీ నేనే చేసేస్తున్నాను అని భావన మీరు ఉండకూడదు. అలా ఉండనప్పుడు మీ చేతిలో ఒక్కొక్కసారి అంటే అవసరమైతే జడ్జెలగైతే మరణశిక్షను విధించాల్సి వస్తుందో ఆయనకి తప్పు కాదు. అసలు ఆకతాయనులు అంటారు. ఆకతాయనులు అంటే ఏంటి? ఆకతాయనులు అంటే ఆకతాయనులు అర్థం ఏంటి? వారు క్యాపిటల్ పనిష్మెంట్కి అర్హులు. అంటే వాళ్ళని మరణదండన మరణ శిక్ష ఇవ్వాల్సిందే. ఒకవేళ మీరేదో కరుణ ప్రేమ అనుకొని వాళ్ళకి మరణ శిక్ష వేయలేదు అనుకోండి, మీకు పాపం తగులుతుంది. అందువలన అలాంటి సమయంలో కూడా సహ అపి అత్వ అంటే ఎవరినైనా సరే పూర్తిగా ఎలిమినేట్ చేయాల్సి వస్తే, చూడండి, భయంకరమైనటువంటి ఒక టెర్రరిస్టు ముంబైలో అటాక్ అయింది. కసబ్ రెడ్ హ్యాండ్ దొరికాడు. ఆయన మేపడానికి 10 సంవత్సరాలు టైంపాస్ చేశారు మన వాళ్ళు. ఎందుకు చెయ్యాలండి? దొరికిన మరుక్షణమే మరణశిక్ష ఇస్తే అది అయిపోయేది కదా, మనకు అంత ఖర్చు మిగిలేదు కదా. కొన్ని 100 కోట్లు ఆయన మీద ఖర్చు పెట్టారు. అంటే ఈ రకమైనటువంటి ఈ యొక్క కన్ఫ్యూజన్, పక్షపాత వైఖరి, బుజ్జగింపుల చర్యలు ఇవన్నీ. కాబట్టి ఇమాన్ లోకాన్ అంటే వాస్తవానికి ఈ సమాజం అంతా, ఈ సృష్టి అంతా కూడా ఆత్మ అనాత్మ కాబట్టి, అంటే శిక్షించడానికి సామధాన భేద దండోపాయాల్లో ఆ 3 విఫలమైతే చివరిది పాటించాల్సిందే అని చెప్పారనమాట. అందువలన మీరు చూడండి, అందువలన ఈ దండన భీష్మ ద్రోణుని నీవు సంపక తప్పదు. అవసరమైతే జ్ఞాని కూడా హింస చేయాల్సి వస్తుంది. అందుకే మనం ఏమంటాము? అహింసా పరమో ధర్మ, ధర్మహింస తథైవ చ. ధర్మహింస, ధర్మ స్థాపన కోసము హింస జరిగినట్లయినా పర్వాలేదు అన్నారు మన శాస్త్రంలో. అది మనం చదవము. అహింసా పరమో ధర్మ, అహింసా పరమో ధర్మ అని ఆగిపోతాం. ధర్మహింస తథా ఏవ చ అంటారు. అందువలన జ్ఞానికి జాలి దయ ఉంటుంది, కానీ వారికి దండన విధించడంలో కూడా తన దయని విడిచిపెట్టడు. పక్షపాత వైఖరి ఉండదు. అందువలన ఒకవేళ ఈ సమాజంలో అంత వేళ్లతో పాటు తీసేసి కొత్త పంట వేయాలంటే పాత పంట వేలుతో పాటు తీసేయాలి. కొత్త పెయింటింగ్ వేయాలంటే పాత పెయింటింగ్ అనేది తీసివేయాలి. ఒక బట్టకి రంగు వేయాలంటే దాన్ని మురికంతా తీసివేయాలి. అదేవిధంగా సమాజంలో కొన్ని చీడ పురుగులు తీయకపోతే వీలు పడిన సమయంలో జ్ఞాని కూడా హింస చేయక తప్పదు. కానీ నేను హింస చేస్తున్నాననే కర్తృత్వ బుద్ధి ఉండదు. నా హంతి నిజంగా ఆయన కర్త కాడు, చంపినట్టు అవ్వదు. నా నిబద్ధతే, ఆయన ఈ భోక్త కాడు కాబట్టి కర్మబంధములో చిక్కుకోరు. ఇది అద్భుతమైనటువంటి ఒక శ్లోకము. ఇది జ్ఞానికి సంబంధించినది. ఇక్కడతో జ్ఞానయోగం అయిపోయింది. తరువాత మళ్ళీ భగవద్గీత టీచింగ్ మళ్ళా సంక్షిప్తంగా 18వ శ్లోకం నుండి 40వ శ్లోకం వరకు మరొక పెద్ద సినిమా నడుస్తుంది. అది రేపటి నుండి చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.